చర్చకు సిద్ధంగా లేరని నేను భావిస్తా ఉన్నా. చర్చకు సిద్ధంగా ఉంటే ఫోన్లు ఎత్తేవాళ్ళు, మాతో మాట్లాడేవాళ్ళు, పోలీసులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వాళ్ళని పంపించండి అని పోలీసులకు చెప్పేవాళ్ళు. ఒకవైపు వాళ్ళు ఏదో వచ్చినట్టు మేము రానట్టు పోలీసులను అడ్డం పెట్టుకొని ఒక డ్రామా నడుపుతా ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు అర్థమైతలేదా? నిజంగా తప్పు చేయని వాళ్ళు అయితే, చర్చకు సిద్ధమున్న వాళ్ళు అయితే మమ్మల్ని పోలీసుల చేత ఎందుకు అరెస్ట్ చేస్తారు? ప్రభుత్వం ఎవరిది? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, మీరే మంత్రులు, పోలీసులు మీ చేతుల్లో ఉన్నారు. మీరే పోలీసులకు చెప్పి అడ్డుకోమంటారు, మీరేదో మళ్ళీ మీరే సవాలు విసిరి చర్చకు మమ్మల్ని రమ్మంటారు. ఏం డ్రామా ఇది? వాళ్ళ దగ్గర లేవండి. వాళ్ళు పూర్తిగా 2000 కోట్లు మెక్కి ఉన్నారు. తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ చిన్నతర కాంట్రాక్టర్లకు రావాల్సిన ఆస్తినంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జయవీర్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా మొత్తం కూడా ఒక ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అని ఒకటి పెట్టి జీవో నెంబర్ 17 దొడ్డిదారిన తీసుకొచ్చి మొత్తం కూడా తెలంగాణ బిడ్డలకు చెందాల్సిన సంపదను రాష్ట్రంలో కాకుండా బాంబే, అదేవిధంగా గుజరాత్, ఢిల్లీకి చెందిన స్టేట్లకు కట్టబెట్టిండ్రు. మీరు గౌరవ హైకోర్టు ఎన్నో జడ్జిమెంట్లు ఇచ్చినా కూడా, ఎన్నో నిర్దేశాలు ఇచ్చినా కూడా వాటన్నిటి తుంగలో తొక్కి రాత్రిపూట దొంగతనంగా మొత్తం కూడా టెండర్లు విడిచిండ్రు. కేసీఆర్ గారి సమయంలో ఈ విధంగా జరగలేదు. కేసీఆర్ గారు 10,000 మంది తెలంగాణ బిడ్డలను కాంట్రాక్టర్లుగా తయారు చేసిండ్రు. ఈ సంపదను ప్రజాస్వామీకరించారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ పెట్టి దొడ్డిదారిన జీవో 17 తీసుకొచ్చి మొత్తం కూడా 1000 కోట్ల రూపాయలు తిన్నారని మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీష్ రావు గారు ఆధారాలతో బయట పెట్టారు. మాకు తెలిసిన ఆధారాలను కూడా మేము తీసుకొచ్చి, నేను, కొప్పుల ఈశ్వర్ గారు, గెల్లి శ్రీనివాస్ యాదవ్ ఈరోజు సోమాజిగూడలో మేము వెయిట్ చేస్తాము అని చెప్పి మేము వారం రోజుల క్రితమే చెప్పాము. ఈరోజు బహిరంగ చర్చకు పిలిచింది వాళ్ళే. ఒక 2 వారాల క్రితం అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఆయనే బహిరంగ చర్చకు పిలిచారు, అనిరుద్దీన్ గారు పిలిచారు, పొన్న ప్రభాకర్ గారు పిలిచారు. అందుకొరకు అది స్వీకరించి మేము వారం రోజుల ముందరనే సోమాజిగూడకు వస్తామని చెప్పాము. నిన్న రాత్రి తొండి చేసి వాళ్ళు ఏమన్నారు, లేదు మేము సోమాజిగూడకు రాము, హరీష్ రావు గారు వస్తేనే వస్తామంటే హరీష్ రావు గారు వచ్చారు. ఆయన సిద్దిపేట ప్రోగ్రామ్ బంద్ చేసుకొని వచ్చిన తర్వాత మేము సోమాజిగూడ కాదు, మీరు గన్ పార్క్ రమ్మన్నారు కదా, మేము గన్ పార్కే వస్తున్నామని చెప్తే ఇప్పుడు గన్ పార్క్ పోదామని బయలుదేరితే ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన అన్యాయాన్ని, తెలంగాణ బిడ్డల నోట్లో మట్టి కొట్టిన వైనాన్ని తెలంగాణ పిల్లలకు తెలియజెప్పడం కోసం శాంతియుతంగా ఆధారాలతో సహా మేము పోతుంటే మమ్మల్ని పోనివ్వడం లేదు. మిస్టర్ జూపల్లి, నువ్వు తెలంగాణ భవన్కి వస్తా అన్నావు. 11 గంటలకు తెలంగాణ భవన్కి వస్తా అంటే అన్ని ఆధారాలతో మేము నీకు శాలువా కప్పి నిన్ను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాం. మరి జూపల్లి గారు మళ్ళా నువ్వు గన్ పార్క్ డ్రామా ఏంది? నిన్న నువ్వే సవాల్ వేసినావు. 11 గంటలకు తెలంగాణ భవన్కి వస్తా అన్న జూపల్లి ఎందుకు తోకముచ్చారు? జూపల్లి గారు నువ్వు తెలంగాణ భవన్కి రా, కేటీఆర్ గారు నీకోసం ఎదురు చూస్తున్నారు. కేటీఆర్ గారు ఈ సవాళ్ళకు సమాధానం చెప్పడానికి అన్ని Gracias.
నువ్వు సవాల్ విసిరినావు, నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే సవాల్ విసిరినోడు వీళ్ళని వదిలేయాలి. ఈ ప్రభుత్వానికి మేం సవాల్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం చిత్తశుద్ధి ఉంటే పోలీసులను బేషరతుగా ఇలా అడ్డుకోవడం ఆపడం వదిలేయాలి. బీఆర్ఎస్ పార్టీ గేట్ ముంగట్నే మీరు అడ్డుకుంటున్నారంటే మీరంతా డొల్లా, మీరంతా అబద్ధాలు, మీరంతా ఫేకు. 30 నెలల నుంచి మీరు చెప్తున్నాయి అన్ని కూడా ఫేక్ అని అర్థమైపోయింది. ఇలా మీ చర్చకు మేము రెడీ అన్నాం. ఇలా మీ అవినీతి బయట పెట్టడానికి మేము మాట్లాడుతూ ఉంటే డైవర్ట్ చేయడానికి కొత్త డ్రామా తెరదీసిండ్రు. కాబట్టి ఇలా ప్రభుత్వం ఈ వెహికల్ అడ్డుకుంటుంటదంటేనే ఇలా మీరు అబద్ధాల ప్రచారాన్ని 30 నెలల నుంచి నడిపిస్తున్నారు. ఇలా ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు మమ్మల్ని? ప్రభుత్వం చెప్పాలి సమాధానం. ఎవరు లేరు, నేను ఒక్కనే. ఇప్పుడైతే వస్తున్నాం అది చేసి లైవ్ లొకేషన్ గ్రూప్ వేసేసి హలో సమనా మన బండికి ఇవ్వండి అన్న. ఈ అర్థమైంది లేదన్నా, ఇక మన పెన్షన్ ఆఫీస్ కాడ ఆగినాం. మన బండికి ఇచ్చారు. కూడా మా బండి ఉన్నట్టు సార్ మెయిన్ బండి ఉంది కాదు. డౌన్ చేసేస్తారు చేసిన పోలీసులు క్లోజ్ చేస్తారు. లైవ్ ఉత్తుండు క్లోజ్ చేయరు, ఉడకపోతుంది క్లోజ్ చేస్తారు. మరి 2 months అది క్లోజ్ చేసారంటే అన్న లోపలనే ఉన్నాడు కదా, ఎప్పుడు ఉడకపోతుందని ఇంకా క్లోజ్ ఉంటుంది. అది కూడా వస్తుంది, మంచిగా వస్తుంది. జీవన్ రెడ్డి హ్యాపీ ఏం కాదు వాడేమంటారు. మీ తర్వాత దేశంలో ఎవరైనా తర్వాత అన్న తీసి మొత్తం లైవ్ వాళ్ళే వచ్చింది.
వాడి తలకెత్తాను